ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడండి దేవుడు, ఏదేమైనా నా యందు ఆనందించగలుగుతావా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 3 అంటే ప్రార్థన చేస్తా, 3 అంటే ఆరాధిస్తా, 3 అంటే ఆలయానికి వస్తాం. కాదు 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 కాదు. ఎలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నా యట్ ఐ విల్ రిజాయిస్. నా రక్షకుడైన యేసుని బట్టి ఆయనని యందు నేను ఆనందిస్తా, నేను సంతోషం కలిగి ఉంటా. ఈరోజు నీ జీవితంలో ఏది లేకపోయినా యేసుని కలిగి ఉన్నావా? సంతోషం కలిగి ఉంటావు. ఎంతమంది చెప్తారు నేను యేసుని కలిగి ఉన్నాను? చేతులు తల్లి చెప్తారా? అంటే ఐఎమ్ అస్యూమింగ్ చెప్పిన వాళ్ళందరూ నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొంది క్రీస్తు నిబంధనలు ఉన్నవారు అని అర్థం. అవునా లేదా? ఎక్కడ అడుగుతాను ఒకసారి. రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారు మాత్రం చేతులు ఎత్తండి. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తారు ఇందాక? ఐఎమ్ ట్రైయింగ్ టు సెట్ దిస్ రైట్, ఈ మైండ్ సెట్ రైట్. ఇది కూడా చాలా మంది క్రీస్తు నిబంధనలోకి రాకుండా నేను దేవుని సొత్తుని అంటున్నావు. నీ అడాప్షన్ ఈజ్ సాల్వేషన్. సాల్వేషన్ ద్వారానే యు ఆర్ హిస్ చైల్డ్. రక్షించబడటంలోనే నువ్వు ఆయన సొత్తు. లేకపోతే ఆయన సొత్తువు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన సొత్తువు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన యూ డు నాట్ బికమ్, మన ఊర్లో మన దేశంలో రిలీజన్ అంటాం. పరలోక రాజ్యంలో రిలీజన్ లేదు. బ్లడ్ వాష్డ్ క్రిస్టియన్స్ అంతే. బ్లడ్ వాష్డ్ క్రిస్టియన్స్, జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే, అంతే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యూ బ్లడ్ వాష్డ్? ఆర్ యూ ఇన్ ద కవెనెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? వారికి మాత్రమే ఆనందం ఉండడానికి కాన్ఫిడెన్స్ ఉంది. లేకపోతే ఎవరు పడితే వారు నేను దేవునందు ఆనందిస్తున్నానని చెప్తాను, అర్థం లేదు. దట్ ఈస్ వేర్ వి సీ నో పవర్, స్ట్రెంగ్త్ లేదు. ఈరోజు ఆయన వాక్య నియమంని గ్రహిస్తే ఇట్స్ నెంబర్ 1, ఆయన దగ్గర రావాలి, నిబంధన చేయబడాలి. ఇశ్రాయేలీయులు నిబంధన చేయబడ్డారు కాబట్టే వారు ఆ వాగ్దానంలో బ్రతికారు. నువ్వు యేసు ద్వారా నిబంధన చేయబడితే మాత్రమే యేసు అనుగ్రహించిన వాగ్దానంలో బ్రతకగలుగుతాం. హ్యావ్ దట్ ఫెయిత్. ఇశ్రాయేలీయులకి చూసినప్పుడు, యూదులకు చూసినప్పుడు, అబ్రహాము నిబంధన అనేటప్పుడు సర్కంసిషన్, అదే గత కొన్ని వారాలకు చూసాం.